ఆ యాక్టర్ పేరు ప్రసాద్ బాబు, రుద్రవేణులో మోగవాడుగా చేసినవాడు. తను ఉంటే ఇక్కడ పెట్టాను, అది నీకోసం ఎదురు చూస్తున్నాను, నీతో పాటు మధ్యాహ్నం షూటింగ్ వద్దామని. అది తెరాయిలు కలిసి భోజనం చేద్దామని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాను. కూర్చున్న తర్వాత రా తిను అంటే, లేదు అదే ఫినిష్ అయిపోయింది, నువ్వు కానీ అన్నాడు. సరే అని చెప్పేసి ఉంటాడు. అక్కడ అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. ఏవో ఒక సాంబార్ వేసుకున్నాను, వడియాలు తిన్నాను, ఒక ఆమ్లెట్ ఉంటే తిన్నాను. బయలుదేరిపోదాం రా అన్నాను. రానన్నాడు. అన్నాను, దాని ఇంటికి వెళ్తాను. కదా ఏమైందా, ఇంట్లో మనసు మార్చుకొని రా, షూటింగ్ దగ్గర సరదాగా కాసేపు టైం స్పెండ్ చేద్దాం. లేదు ఇప్పుడే లంచ్లో మా ఆవిడ ఒక 2 కోడిగుడ్లు వేసింది, ఒక ఆమ్లెట్ పెట్టింది, కోడిగుడ్లు తప్ప ఇంకా ఎన్విఎన్కి ఏది లేదా ఇద్దానా అని చెప్పి సగం నుంచి ప్లేట్ ఇసిరేసేసి తన మీద కోపంతో వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు కూర్చున్నావు, సాంబారు వడియాలు ఇవి మాత్రం తిని లేచిపోయి, ఒకటి మిగతా ఉన్న ఏమీ వేసుకోలేదు అంటే నెక్స్ట్ పని మీద ధ్యాసే తప్ప ఏం తింటున్నావో లేదు. నాకు పని లేక ఇంట్లో ఉండి తిండి మీదే ధ్యాస, నా మీద నాకే చిరాకు వచ్చింది, అసహ్యం వేసింది. ఇప్పుడు వెళ్ళి నా భార్యకి నేను క్షమాపణ కోరుకోవాలి, తనని సారీ చెప్పాలి, అందుకు నువ్వు వెళ్ళిపో బాస్, నేను ఇక్కడ ఉండిపోతాను. ఓకే ఆల్ రైట్ అన్నాను. అంటే తినటం అనేది అంటారు అందరూ జనరల్గా, బతకడం కోసం తినాలి తప్ప తిండి కోసం బతకూడదు అన్నది. అది నేను ఆ రకంగా తిండికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడానికి, ఏదుంటే అది ఆ టైం కడుపు నింపుకోవడానికి ఎన్సీసీలో నాకు వచ్చినటువంటి ఆ డిసిప్లిన్ అది మా కాలేజ్ నుంచి వచ్చింది, వైఎన్ఎం కాలేజ్ నుంచి.